నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గొర్లవీడు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. లోక్సభ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ప్రారంభించిన డీఎస్పీ కిరణ్ కుమార్. కన్నుల పండుగగా జరుగుతున్న రేగొండ మండలం కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. బంధాల గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర వస్తువుల్ని అందించిన ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను డీఎస్పీ కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని, వాహనాల్లో మద్యం, నగదు, ఓటర్లను ప్రభావితం చేసే ఏ వస్తువునైనా దొరికితే కేసు నమోదు చేస్తామని డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సీఐ రవీందర్, ఎస్ఐ రాకేష్ పాల్గొన్నారు. ఈ 2019 పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మనము ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ మేరకు మనము భూపాలపల్లి సబ్ డివిజన్లో 3 చోట్ల మనము స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని మనము స్టార్ట్ చేయడం జరిగింది ఒక 4 రోజుల క్రితము. దాంట్లో భాగంగా మొగుళ్ళపల్లి, రేగొండ, భూపాలపల్లి టౌన్లో స్టార్ట్ చేయడం జరిగింది. భూపాలపల్లిలో కూడా మనము గత 4 రోజులుగా ఈ చెక్ పోస్ట్ ఒకటి ఇనాగ్రేషన్ చేసి, దీనికి ఇన్ఛార్జిగా డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణ గారు, అలాగే ఒక 2 విఆర్ఏలు, మనం సిఆర్పిఎఫ్ సెక్షన్స్ ప్లస్ లోకల్ పోలీసు మనం పెట్టి, లోకల్ ఎస్ఐస్ పీక్ అవర్స్లో లోకల్ ఎస్ఐస్ అండ్ భూపాలపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఎఫెక్టివ్గా చెక్ చేస్తున్నాము. ఈ అక్రమ ధనాన్ని మనము నివారించడానికి, అలాగే ఇల్లీగల్ లిక్కర్ ఏదన్నా ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రలోభ పెట్టడానికి, ఇటువంటి ఏమైనా సరఫరా చేస్తారనే ఉద్దేశంతో, ట్రాన్స్పోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో మనం ముఖ్యంగా ఈ చెక్ పోస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని వెహికల్స్ కూడా ఈ భూపాలపల్లి టౌన్లో ఎంటర్ అయ్యే ఆల్ వెహికల్స్ కూడా మనము క్షుణ్ణంగా తనిఖీ చేసి, దాంట్లో ఏదన్నా అనుమానాస్పదంగా ఉంటే దాన్ని మనం తర్వాత చట్టపరంగా మనం చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఈ చెక్ పోస్ట్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నాం. తనకు పెన్షన్ రావడం లేదని నిరసిస్తూ రేగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ఓ వృద్ధుడు నిరసన వ్యక్తం చేశాడు. సదరన్ పెన్షన్ నిలిచిపోగా పెన్షన్ కోసం కార్యాలయం చుట్టూ తిరిగినా మండల ప్రజా పరిషత్ అధికారులు పట్టించుకోలేదని, దీంతో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు సదరు వృద్ధుడు తెలిపారు. తనకు తగిన న్యాయం చేయాలని వృద్ధుడు అధికారులను వేడుకుంటున్నాడు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లికి గత 3 రోజుల క్రితం 100 మంది సిఆర్పిఎఫ్ బలగాలు రాగా, సోమవారం అసిస్టెంట్ కమాండర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో స్పెషల్ పోలీసులు, అదేవిధంగా చిట్యాల సిఆర్పిఎఫ్ వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలతో భూపాలపల్లి పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించగా డీఎస్పీ కిరణ్ కుమార్ ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బంధాల గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో కట్టుబట్టలతో సహా రోడ్డున పడ్డ బాధితులకు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ఉమ్మడి జయశంకర్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఆపన్న హస్తం అందించారు. అడవిలో ఎగిసిపడిన నిప్పు రవ్వలతో ఈ అగ్ని ప్రమాదంలో 15 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. కాగా అగ్ని ప్రమాద బాధితులను సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయినటువంటి 15 కుటుంబాలకు వంట సరుకు, అదేవిధంగా దుప్పట్లు, నిత్యావసర వస్తువుల్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు.
పోషక విలువలపై అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా పోషక అభియాన్ కార్యక్రమం చురుకుగా సాగుతోంది. ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు పోషక పక్షం కార్యక్రమం జరుగుతోంది. దీనిలో భాగంగా రేగొండ మండలం కాకర్లపల్లి గ్రామంలో మర్తపల్లి అదేవిధంగా లింగాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్లు పోషక విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోషక విలువలు ఎంత ప్రాధాన్యతను కలిగి ఉంటాయో వివరించేలా విద్యార్థినిని కూరగాయల రూపంలో అలంకరించారు. పోషక విలువల్ని పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లో శ్రీమంతంతో పాటు అన్నప్రసాదం వంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ లోకేష్ పాల్గొన్నారు. దేశంలోని పిల్లలు బాలికలు పోషణ లోపం నుంచి విముక్తి చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ పక్షం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషణ, పోషకాహారం, త్రాగునీరు, పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ అభియాన్ను దేశవ్యాప్త జన చైతన్యంగా మలుస్తాను. ప్రతి ఇల్లు బడి పల్లె పట్టణం సరైన పోషణ నినాదాలతో మారుమోగేలా చేస్తాను. రక్తహీనతతో ఉన్న గర్భిణీ స్త్రీలైన కిషోర బాలికలైన లోపపోషణ గురి కాకుండా అమ్మాయికి శాకాహారిగా మొత్తం అలంకరించి ఏ కూరగాయల్లో ఏమేమి విటమిన్స్ ఉంటాయనే దాని గురించి పిల్లలతో ప్రతిజ్ఞ చేయించి ఊళ్ళో గ్రామంలో ర్యాలీ నిర్వహించడం, పిల్లలకు కూడా అవగాహన కల్పించడం. మార్చి 8 నుండి 22 వరకు ఈ పోషణ పక్షం ప్రోగ్రామ్స్ జరపబడ్డాయి. ఈ రోజు మట్టపల్లి గ్రామంలో మేము నిర్వహించడం అయింది. ఈ గ్రామంలో జరిగే ఈ రోజు ప్రోగ్రాంలో అంగన్వాడీ సెంటర్లో జరిగే పోషకాహార ప్రోగ్రాంలో ఒక అమ్మాయిని శాకంబరిగా అలంకరించి మళ్ళీ గ్రామంలో ర్యాలీ తీయడం జరిగింది. ఈ పోషకాహార లోపం వల్ల కలిగే నష్టాల గురించి, రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఈ ఆహారంలో ఏ విటమిన్స్ ఉంటాయని దాని గురించి చర్చించడం జరిగింది. అలాగే సామూహిక శ్రీమంతాలు మరియు అన్నప్రసన్నం కూడా జరిపించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జయశంకర్ జిల్లా కేంద్రంలో ప్రెసిడింగ్ అధికారులకు అదేవిధంగా అసిస్టెంట్ ప్రెసిడింగ్ అధికారులకు 2వ శిక్షణ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమం జరగగా శిక్షణ కార్యక్రమానికి హాజరైనటువంటి పీఓలు, ఏపీఓలకు వారు చేయాల్సినటువంటి విధులపై అదేవిధంగా బ్యాలెట్ బాక్స్కు సంబంధించి ఆర్డీఓ వెంకటాచారి అవగాహన కల్పించారు. ఈ నెల 22న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని, దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈరోజు షెడ్యూల్ ప్రకారంగా నల్గొండ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ, అదేవిధంగా కరీంనగర్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ప్రిసైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు భూపాలపల్లి జిల్లాలో 2వ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో అందరూ పీఓలు, ఏపీఓలు అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా పీఓలు చేసేటటువంటి విధుల గురించి, ఏపీఓలు చేసేటటువంటి విధుల గురించి, ఇతర పోలింగ్ అధికారులు కూడా వాళ్ళు ఎలాంటి విధులు నిర్వహించాలనేటువంటి దాని గురించి సమగ్రంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్లలో బ్యాలెట్ పేపర్ని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి సో బ్యాలెట్ పేపర్ ఏ రకంగా ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఏ రకంగా ఇవ్వాలి, అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు కూడా ఏ రకంగా ఉపయోగించాలి, ఏ రకంగా సీల్ చేయాలనేటువంటి దాని మీద హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ కూడా అందరు పీఓలకు, ఏపీఓలకు ఇవ్వడం జరిగింది. సో మరి రేపు 22వ తారీఖు నాడు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీలో ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మరి ఆయా పోలింగ్ స్టేషన్లలో మరి అక్కడ కావాల్సినటువంటి అన్ని సదుపాయాల్ని ఏర్పాటు చేయడం జరిగింది.
చేసుకొని ఆ రోజు మధ్యాహ్నం 4 గంటల వరకు రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్లకు వెళ్ళేసి అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకొని మరుసటి రోజు పోలింగ్ దినమైనటువంటి 22వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి టీచర్స్ కాన్స్టిట్యున్సీ టీచర్ ఓటర్లు, అదేవిధంగా కరీంనగర్లో ఉన్నటువంటి టీచర్స్, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఓటర్లందరూ కూడా తప్పకుండా విధిగా ఓటర్ ఐడి కార్డు తీసుకొని వెళ్ళి ఓటు వేయడానికి అవకాశం ఉంది. సో మేము ఫోటో ఓటర్ స్లిప్స్ కూడా ప్రింట్ చేసేసి వాళ్లకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అవే కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ మెథడ్ ద్వారా ఇంకా ఎలక్షన్ కమిషన్ సూచించినటువంటి 12 ఫోటో గుర్తింపు కార్డు కూడా తీసుకొని వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి ఓటర్గా రిజిస్టర్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి మరి ఎక్కువ సంఖ్యలో మరి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. సో ఎక్కడైనా కూడా ఏదైనా ఇబ్బంది వచ్చేసినట్లయితే సో మా ఆర్డీఓగా నాకు, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో కూడా సో ఇన్ఫామ్ చేయొచ్చు. భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు తండాలో డీఎస్పీ కిరణ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీనిలో భాగంగా కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. వారిపై కేసు నమోదు చేశామని, సరైన ఆధారాలు లేని వాహనాలు సీజ్ చేసినట్లు సిఐ రవీందర్ తెలిపారు. ఈరోజు భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్లవీడు తండాలో పోలీస్ డిఎస్పీ గారు లోకల్ ఎస్ఐ సమక్షంలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో ఐడి లిక్కర్ అండ్ జాగరీ వాష్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. సరైన డాక్యుమెంట్ లేని 8 వెహికల్స్ని సీజ్ చేసి వాటి మీద ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. తర్వాత పార్లమెంటరీ ఎలక్షన్ సందర్భంగా ప్రతి విలేజు, ప్రతి గ్రామంలో కూడా క్యాష్ వచ్చేయడం జరుగుతుంది. ఎవరైనా బెల్ షాపులు కానీ, తర్వాత ఐడి లిక్కర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అట్లాంటి ఏమైనా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గుడుంబ ఐడి లిక్కర్ ఏదైనా తయారు చేసినా వాటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేగొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. కోటి వరాల కొడవటంచా క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భక్తుల కాచే భగవంతుని రూపం, బ్రహ్మాండ రూపమై వెలిసెను దైవం, భువిపైన దేవుడు కాలును మోపే కోటంచా జాతరగా పేరునుగాంచే. కోటి వరాల కొడవటంచా క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భక్తుల కాచే భగవంతుని రూపం, బ్రహ్మాండ రూపమై వెలిసెను దైవం. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల రాకతో కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోలాటాల నడుమ భక్తులు పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ మేళ తాళాలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. కాగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నరసింహుని దీవనుంటే బతుకు చల్లగుండునే, మనసు నిండా కొలుచుకున్న మహిమలను చూపునే, భూత బేత పిశాసి దూరంగా పోవునే. ఉగ్ర నరసింహుడే ఊపిరయ్యనే, భక్తజనం కేయిలలో బంధువయ్యనే. కోటి వరాల కొడవటంచా క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భక్తుల కాచే భగవంతుని రూపం, బ్రహ్మాండ రూపమై వెలిసిన దైవం.
పూజ స్వీకరించునే బావిలోన దొరికిన ప్రతిమ దేవుడయ్యనే మట్టి దిబ్బ కొడవటంచనామమే శరణంటూ వేడితే ముక్తి కలుగునే తలుచుకుంటే తనువంతా పులకరించునే కోటి వరాల కొడవటంచా క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తుల కాచే భగవంతుని రూపం బ్రహ్మాండ రూపమై వెలిసెను దైవం. ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశ తలరాతను మార్చలేదని, అటువంటి నాయకులు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నటువంటి సీఎం కేసీఆర్పై విమర్శలు చేయడం సరైంది కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాగా వికారాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్లోకి చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. జై తెలంగాణ. మీరు చూస్తున్నారో లేదో ఎప్పుడెప్పుడు అని, కానీ నేనైతే చూస్తున్నా నా చేతికి మైక్ ఎప్పుడు వస్తుందని. ఎందుకంటే దిక్కు మల్లారెడ్డి గారేమో ఆయన విరాట్ కోహ్లీ లాగా ఫామ్లో ఉన్నాడు, బాల్కు సిక్సర్ కొడుతున్నాడు. మధుసూదనాచారి గారు పెద్దలు వారేమో మొత్తం జాతీయ రాజకీయాల గురించి వారు చెప్పినారు. మహేందర్ రెడ్డి గారు వారి జిల్లా గురించి వారు చెప్పినారు. ఇక తమ్ముడు ఆనంద్ గారు అయితేనేమో తేలుమంత్రం పాము గుట్టుడు అని చెప్పేసిండు ఆయనగా. గౌరవనీయులు పెద్దలు మన శాసనసభకి తొలి శాసనసభాపతి భూపాలపల్లి నుండి మరి మొన్న జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలైనప్పటికీ మళ్ళీ అక్కడ ఉన్న నాయకులందరినీ హృదయంతో మనస్ఫూర్తిగా వారిని పార్టీలోకి ఆహ్వానించిన గౌరవనీయులు పెద్దలు సిరికొండ మధుసూదనాచారి గారు, అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇప్పుడు ఎక్కువ మంది స్పీకర్లు ఉన్నప్పుడు ఈ బాధ ఉంటుంది, చెప్పేదానికి ఏం మిగిలియారు అన్నట్టు వాళ్ళు. అందుకే నేను ఎప్పుడైనా కూడా ఇలా పెద్ద మీటింగ్లకు వచ్చినప్పుడు నా ఇంట్లో నా బిడ్డని అడిగి వస్తాను. నేను నా బిడ్డకు 10 ఏళ్ళు. మరి ఈరోజు మరి మీటింగ్ పోతున్న బిడ్డ ఏం మాట్లాడాలని అడిగిన ఈరోజు వచ్చేటప్పుడు ఇక్కడికి. ఏం చెప్పిందంటే, ఆనంద్ బాగా మాట్లాడతాడు కాబట్టి ఆనంద్కి నీకు ముందుగా మైక్ ఇస్తేనేమో నా తర్వాత చాలామంది ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారని చెప్పి నువ్వు సపరేట్ కూర్చోని చెప్పింది. మధ్యలో మైక్ ఇస్తే ఏం చేయాలన్నట అంటే, నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు బాగా మాట్లాడినరు, నా తర్వాత మాట్లాడేటోళ్ళు ఇంకా జోరుగా మాట్లాడతారని చెప్పి సపరేట్ కూర్చో అన్నది. ఆఖరికి మాట్లాడిపిస్తే ఏం చేయాలి బిడ్డ అన్న? ఏం లేదు, అందరు అన్నీ చెప్పిను, నాకు చెప్పేదానికి ఏం మిగిలేదని చెప్పి సపరేట్ కూర్చో అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి అట్లనే ఉన్నది. ఎందుకంటే మనం టీఆర్ఎస్ పార్టీ ఎందుకు 16 సీట్లు గెలవాలనో చాలా స్పష్టంగా నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్ వేదికగా ఈ 71 సంవత్సరాల్లో ఏ రకంగా 2 జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు ఏ రకంగా విఫలమైనాయో, దేశ ప్రజలకు కనీస అవసరాలు తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యుత్తు కానీ, రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, ఇట్లాంటి కనీసమైన అవసరాలు 71 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకంగా కల్పించలేకపోయినాయో చాలా స్పష్టంగా నిన్ననే వివరించి చెప్పడం జరిగింది. మరి ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఆనాడు కేసీఆర్ గారు 2001లో పిడికెడు మందితో, మధుసూదనాచారి గారు పెద్దలు ఇక్కడే ఉన్నారు, ఇంకా ఇతర కొంతమంది పెద్దలతో ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు తెలంగాణ అనే స్వప్నాన్ని నేను సాకారం చేస్తాను, ప్రజల ఆశీర్వాదం ఉంటే తెలంగాణ సాధిస్తాను అని ఒక పిలుపునిచ్చినప్పుడు ఈరోజు మాట్లాడిన వాళ్ళే ఆ రోజు కూడా హేళన చేసినారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పొద్దున్న నుంచి నేను కూడా టీవీల్లో అదే రకంగా నా ఫోన్లో కూడా కొంతమంది పత్రికేయ మిత్రులు పంపితే చూసినాను. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని హేళన చేస్తూ ఈయనతోనేమవుతుంది, చూస్తే గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయేటట్టున్నాడు, ఈయనతోనేమవుతుంది, ఈయన తెలంగాణ తెస్తాడా, మస్తగిన్నంత ఈ సొంటోళ్ళని మస్తుగా చూసినాం, చెన్నారెడ్డి లాంటి పెద్దలతోనే కాలేదు, ఈయనతోనేమైందని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ రోజు మాట్లాడిన ప్రతి ఒక్కరి నోరులు మూతపడే విధంగా ఇద్దరు ఎంపీలతో 2009లో 2 ఎంపీలు మాత్రమే గెలిచిన టీఆర్ఎస్ బ్యానర్ మీద ఆ 2 ఎంపీలతోనే కేంద్ర జాతీయ రాజకీయ వ్యవస్థను, కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని శాసించి మెడలు వంచి
ప్రజాస్వామిక పద్ధతుల్లో ఒత్తిడి పెంచి తెలంగాణను తీసుకొచ్చిన ధీరోదాత్తుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి 2 ఎంపీలతోనే తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు 16 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు ఆయన చేతుల్లో పెడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమేం సాధించుకోవచ్చో నిన్ననే విడమర్చి చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన ఈ దేశానికి ఆచరణగా మారింది. రైతు బంధు అనే పథకాన్ని మన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదాకా ఈ దేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఆలోచన ఎందుకు రాలేదు? రైతు బీమా అనే ఆలోచన ఎందుకు రాలేదు? మిషన్ భగీరథ ఆలోచన ఎందుకు రాలే? మిషన్ కాకతీయ ఆలోచన ఎందుకు రాలే? ఇలా పేర్లు మార్చి నకలు కొట్టొచ్చు. రైతు బంధు పేరు మార్చి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ అని పేరు పెట్టుకొని పోజులు కొట్టొచ్చు. కానీ వాస్తవం ఏంది? దేశంలో ఈరోజు కోట్లాది మంది రైతులకు అంతో ఇంతో సాయం వస్తున్నదంటే దిగిపోయే ముందన్న మోడీ గారికి కొద్దిగా ఆలోచన వచ్చి మరి రైతులకు అంతో ఇంతో మేలు జరుగుతున్నదంటే దానికి మన నాయకుడు కేసీఆర్ గారి తెలివి కారణమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. గొర్లవీడు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. లోక్సభ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ప్రారంభించిన డీఎస్పీ కిరణ్ కుమార్. కన్నుల పండుగగా జరుగుతున్న రేగొండ మండలం కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. బంధాల గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర వస్తువుని అందించిన ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.